श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। వాత్సల్యపూరితులైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, కాంచి కామకోటి పీఠంలో ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క భవ్యమైనటువంటి లీలలను నాకు కలిగినవి, నేను చూసిన విషయాలను మీతో ఈరోజు తెలియజేస్తున్నాను. వాటి ద్వారా అందరికి కూడా శ్రేయస్సు కలగాలని నా యొక్క ఉద్దేశ్యం. కాంచీపురంలో హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ఒక వేద పండితుడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారిని కలవడం జరిగింది. హైదరాబాద్లో ఆయన అనేకమైనటువంటి వివాహ కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు చేయించి మంచి పేరు గడించినటువంటి వ్యక్తి. కామకోటి పీఠానికి కూడా తరచుగా వస్తూ ఉండేవారు. ఇంకా స్థిరమైనటువంటి నమ్మకం ఇంకా ఆయనకు ఏర్పడి ఉండలేదు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారిని కలిసినప్పుడు స్వాముల వారు అన్నారు, మేము ఉదయాన్నే అరుణాచలం వెళ్తున్నాము, మీరు మాతో రండి అన్నారు. ఈయన ఏం బదులు చెప్పలేదు. స్వాముల వారు అనుకున్నారు మౌనం అర్ధాంగీకారం అనుకున్నారు. తర్వాత స్వాముల వారు ఉదయాన్నే తన యొక్క సిబ్బందితో కలిసి కాంచి నుండి అరుణాచలం బయలుదేరేటప్పుడు ఓ పరిచారకునితో అడిగారు, నిన్న నేను మాట్లాడానే ఆ పండితుడు, ఆయన ఇక్కడ ఉన్నారేమో చూడండి, ఆయనను కూడా అరుణాచలం తీసుకువెళ్ళాలి అని. ఆయన అక్కడ వాకప్ చేస్తే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు అని తెలుసుకొని స్వాముల వారికి నివేదించారు. స్వాముల వారు సరే అన్నారు, అంతే. వారు యథాప్రకారం అరుణాచలం వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క పండితుడు నాకు మిత్రుడు కూడా. ఆయన మరునాడు నాకు ఫోన్ చేసి చెప్పారు, నాగభూషణం గారు చాలా పొరపాటు జరిగిందండి అన్నారు. ఏం పొరపాటు అండి, ఎవరి వలన జరిగింది, ఎందుకు జరిగింది అన్నారు. అప్పుడు ఆయన జరిగిన వృత్తాంతం చెప్పారు. స్వాముల వారు నన్ను అరుణాచలం రమ్మన్నారు, నేనేమీ బదులు చెప్పలేదు. నేను హైదరాబాద్లో కార్యక్రమం ఒప్పుకున్నందువల్ల నేను హైదరాబాదుకు వచ్చి ఒక గంట సేపు అయింది అంతే. ఈరోజు కార్యక్రమం ఉండింది. అయితే నేను హైదరాబాద్ మా ఇంట్లో చేరుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళవాలా అని సిద్ధపరచుకున్న సమయంలో
ఏ కార్యక్రమం అయితే నాకు ఉందో ఆ యజమాని నాకు ఫోన్ చేసి అవాంతరాల వల్ల మేము కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాము అని చెప్పారండి. నాకు ఒకేసారి ఒళ్ళంతా కంపరం కలిగింది. స్వామివారు త్రికాల జ్ఞానులు, నేను ఒక తెలియక మందబుద్ధితో అటువంటి వారు పిలిచినప్పుడు నా అదృష్టంగా భావించి ఆ కార్యక్రమానికి వేరే వారికైనా ఒప్పించాల్సి ఉండింది. నేను ఇటువంటి సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు భయం అయింది. నేను మరలా 4 గంటలకు ప్రయాణమై కాంచీకి వెళ్తున్నానండి అన్నాడు. ఎందుకండి అన్నాను. మరి చిన్న పొరపాటుకే ఇలా జరిగిందంటే ఇంకా నేను వెళ్ళి వారిని దర్శనం చేసుకోకపోతే నాకు ముందు రాబోయేటువంటి గురువుకు మాట తప్పిన అపరాధానికి నేను ఇంకేం శిక్ష పొందాల్సి ఉంటుందో, కావున స్వాముల వారి దగ్గరికి వెళ్ళి నా తప్పిదాన్ని చెప్పుకోవాలనిపించి ఇప్పుడు 4 గంటలకు బయలుదేరుతున్నానండి, మీకు ఈ విషయం చెప్దామనిపించింది అని. అప్పుడు నాకు అనిపించింది, ఈయనకు ఎందుకు నాకు తెలియచేయాలని ప్రేరణ కలిగిందో. అంటే స్వాముల వారు దీని ద్వారా నాకు ఒక సందేశాన్ని అందిస్తున్నారన్నమాట. ఇలాంటిది ఒక ఘటన మీకు నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు శ్రీ జయేంద్ర స్వాముల వారితో కలిసి పుష్కరాల సమయంలో వాళ్ళు వైజాగ్, విజయవాడ అనేక ప్రదేశాలు తిరుగుతూ స్వాముల వారు నెల్లూరులో క్యాంప్ ఉంది. నేను యథాప్రకారం స్వాముల వారితోనే సంచారం చేస్తుంటాను కావున నేను నెల్లూరులో ఉన్నాను. నాకు ఒక మిత్రుడు తారసపడ్డాడు. హైదరాబాద్ ఆయన శ్రీ కృష్ణంరాజు గారని. ఆయన ఎందుకుగాను మహాస్వాముల వారి వెనకలు తిరుగుతున్నారో నాకు తెలియదు. ఆయన ఒక వెహికల్ తీసుకొచ్చారు. నన్ను ఆ వెహికల్లో ప్రతి చోట కూడా మేము తిరిగేవాళ్ళం. మఠం సిబ్బంది అనుకునేవారు, ఈయనకు వెహికల్ ఎలా దొరికింది, ఈయన ఎందుకు వస్తున్నారు, ఈయన ఎందుకు తిరుగుతున్నారని. నేను కృష్ణంరాజు గారిని, ఎందుకండి ఇలా మీరు స్వామివారి వెనకలే తిరుగుతున్నారంటే, నాకు స్వాముల వారు అంటే చాలా భక్తి అండి అన్నారు. ఇంతకుముందు నేను మిమ్మల్ని చూడలేదే అంటే, ఎందుకోనండి, నాకు స్వాముల వారి కార్యక్రమాలు చూడాలి, వాటిని నేను రికార్డ్ చేయాలనుకుంటున్నాను, అది ఒక టీవీ ఛానల్ కూడా ఉంది అన్నారు ఆయన. చాలా మంచిదే అని నెల్లూరులో ఆయన నాతో అన్నారు, నాగభూషణం గారు మీరు చక్కగా మాట్లాడతారు, నేను తెలంగాణలో ఒక ప్రాంతంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాను, మీరు కూడా రావాలి అన్నారు. నేను ఎలా వస్తుందండి మీ వెనకల, నేను స్వాముల వారిని అడగంది ఏ పని చేయను అన్నాను. సరే అడుగుదాంలేండి అన్నారు. మేమిద్దరూ వెళ్ళి, నేను ముందు తీర్థం తీసుకుంటున్నాను, శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు తీర్థం ఇస్తూ ఒక క్షణం ఆగి పక్కన నిల్చుకో అన్నారు నన్ను. ఆయనకు తీర్థం ఇచ్చిన తర్వాత ఆయన్ను పక్కన నిల్చుకోండి అన్నారు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత, స్వామి నేను వీరు నన్ను మహబూబ్ నగర్ దగ్గర తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు, తెలంగాణలో కార్యక్రమం ఉందట అంటే, ముందు నిన్ను నేను అరుణాచలం పంపించాలనుకుంటున్నాను, కార్తీక దీపోత్సవం ఉంది, పౌర్ణిమ, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నారు. స్వామి ఈయన పిలుస్తున్నారు కదా అంటే, ముందు నువ్వు అరుణాచలం వెళ్ళు, అరుణాచలం వెళ్ళి అక్కడి నుండి నీవు తెలంగాణ వెళ్ళవచ్చు అన్నారు. సరే అన్నాను. స్వాముల వారు అనుమతి తీసుకున్నాము. మేము బయటికి రాగానే కుంభవృష్టితో వర్షం, తుఫాను ప్రారంభమైంది. అది వేగం ఎంత ఉందంటే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఉంది తుఫాను. నిన్ను కృష్ణంరాజు గారు డ్రాప్ చేసుకుందామండి అంటే, లేదండి మనం వెళ్దాము, అది ఏం కాదు అని ధైర్యం చెప్పారు. తర్వాత స్వాముల వారి మాట నేను తీయడానికి రాదు కదా, అరుణాచలం వెళ్ళి తీరాలి, పౌర్ణిమకి చేరుకోవాలి, మరునాడే పౌర్ణిమ. సరే ప్రయాణం చేస్తున్నాము. దోవ లోపల ఆ వేగం ఎలా ఉందంటే, మా యొక్క వెహికల్ అలా కదులుతూ ఉందన్నమాట. నెల్లూరు అవుట్స్కర్ట్స్ దాటి చాలా దూరం పోయిన తర్వాత అనేక వృక్షాలు అలా పడిపోతూనే ఉన్నాయి. ఆగింది. ఆ వృక్షాలన్నీ మేము ఆపి అక్కడున్న వారి సిబ్బందితో పాటు వాటిని జరిపి, తర్వాత అలా దోవ చేసుకుంటూ రాత్రంతా ప్రయాణం చేసి మేము కర్నూలు చేరుకున్నాం. కర్నూలులో మా స్నేహితులు ఒకరున్నారు, శ్రీ సుధాకర్ గారు, వాళ్ళ ఇంట్లో ఉండి ఉదయాన్నే స్నానం చేసుకొని అక్కడ ఉపహారం చేసుకొని మరలా ప్రయాణమయ్యాం. అలా ప్రయాణం చేస్తూ
అరుణాచలం చేరుకున్నాం. అరుణాచలంలో మీకు తెలిసి ఉంటుంది, ఆ యొక్క ఉత్సవాల సమయంలో కార్తీక దీపోత్సవానికి దాదాపుగా 5 కిలోమీటర్ల బయటనే వెహికల్స్ ఆఫ్ చేస్తారు. లక్షలాది జనం ఉంటారు. ఇంకేం చేయాలి దేవుడా అనుకొని లోపలికి వెళ్ళడం కష్టము. ఈయన చూస్తే తెలంగాణలో ఆ కార్యక్రమానికి వెళ్ళాలి సాయంకాలం వల్ల అంటున్నాడు ఆయన. ఇంకా స్వాముల వారి మాటను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటడానికి వీల్లేదు. ఎలాగో వెహికల్ని బయటపెట్టి అక్కడి నుంచి ఒక ఆటో చేసుకుని అరుణాచలం దేవస్థానం వరకు వెళ్ళాము. అయితే అరుణాచలం లోపలికి వెళ్ళడానికి ప్రవేశానికి అవకాశమే మాకు కాలేదు. ఇంకా నాకు ఒకటే అనిపించింది, స్వాముల వారిని ప్రార్థన చేసుకుని, స్వామి మీరు అరుణాచలం వెళ్ళమన్నారు, అరుణాచలం చేరుకున్నాం మేము. ఇక్కడే దగ్గరలో ఒక శివాలయం ఉంది స్వామి, ఆ శివాలయంలో వెళ్ళి మేము ఒక దీపారాధన చేసి 2 బిల్వపత్ర ఆ శివుడి పైన అలంకరింపచేసి నమస్కారం చేసుకుని ఇంక అక్కడి నుంచి బయలుదేరి సాయంకాలంకు మేము తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మహబూబ్ నగర్ దగ్గర చేరుకున్నాం. అక్కడ చాలా గొప్ప పండిత సభ. అక్కడ వాళ్ళు ఆ యొక్క పాఠశాల వాళ్ళు నాకు పూర్ణ కుంభ స్వాగతం చెప్తానన్నారు. అలా చేయకండి, నేను కేవలం స్వామివారి యొక్క పాద సేవకుని మాత్రమే, స్వామివారి అనుమతి ఇచ్చినందుకు మాత్రమే నేను వచ్చాను అని వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను అన్నమాట. నా అదృష్టం గౌరవనీయులు శ్రీ శేషపణి శర్మ గారు, నాగపణి శర్మ గారు అక్కడ కార్యక్రమంలో ఉపస్థితులై ఉన్నారనమాట. వాళ్ళని నేను కలవడం జరిగింది. ఆయన అన్నారు, ముందు మీరు మాట్లాడండి ఉపన్యాసం అన్నారు. ఎందుకంటే కాంచీపీఠం నుంచి వచ్చారు కదా అని. నేను ఇది నా అదృష్టంగా భావించి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి గురించి కాంచి కామకోటి పీఠం నుంచి 10 నిమిషాలు మాట్లాడి అక్కడ ఉత్తర్వు తీసుకొని ఆయన శ్రీ నాగపణి శర్మ గారు చెప్పిన ఉపన్యాసం విని చాలా ఆనందించి అక్కడి నుంచి మేము బయలుదేరి హైదరాబాద్కు చేరుకున్నాం. హైదరాబాద్లో ఒక రోజు ఉండి శ్రీ కృష్ణంరాజు గారి బంధువులందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కలవడం జరిగిందనమాట. ఇంతకు చెప్పడానికి ఏం కారణం అంటే స్వాముల వారు ఏ ఉద్దేశంతో మమ్మల్ని అక్కడికి వెళ్ళి అని చెప్పవచ్చు. తర్వాత అంత గొప్ప తుఫాన్ను కూడా మేము అధిగమించి శ్రీవారి యొక్క అనుగ్రహం వల్ల మేము క్షేమంగా అరుణాచల శిఖరాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది, శివుని దర్శనం చేసుకోవడం జరిగింది. పరమేశ్వరుడు సర్వత్రా వ్యాప్తమై ఉన్నందువలన అది చిన్న దేవాలయంలో దర్శించుకున్నాం అనేటువంటిది కాకుండా సర్వత్రా సర్వవ్యాపి అయినటువంటి అరుణాచలేశ్వరి దర్శనానికి స్వాములవారు అనుగ్రహం చేశారు. ఇప్పుడు ఆ పండితుడి యొక్క మాటను జ్ఞాపకం వచ్చి నా యొక్క అనుభవాన్ని మీతో నేను పంచుకోవడం జరిగింది. ఆత్మీయులారా, మానవ జీవితం ఎంతో విలువైనటువంటిది. కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠంలో సాక్షాత్తు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారితే కైలాసం నుండి తీసుకురాబడినటువంటి యోగలింగం శ్రీ చంద్రమౌళేశ్వరుడు మహాత్రిపుర సుందరీ దేవి యొక్క పూజ నిత్యము జరుగుతుంటాయి. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి బృందావనం, శ్రీ జయేంద్ర సరస్వాముల వారి బృందావనం అక్కడ ఉన్నాయి. మహాస్వాముల వారి యొక్క స్వరూపమే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. దాంట్లో ఎంత మాత్రము సందేహం లేదు. త్రికాల జ్ఞాన సంపన్నాయై నమో నమః అని అమ్మవారికి ఎలా బిరుదు ఉందో, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు అందరినీ కూడా ఉద్ధరించాలి, అందరిని తరింప చేయాలనేటువంటి కరుణామూర్తిగా, కరుణాస్వరూపమై అందరికీ ఆయన మార్గదర్శనం చేస్తున్నారన్నమాట. కావున మిత్రులారా, ఎవరైతే ఆదిగురు శంకరులను చూడలేదో, ఎవరు కాంచి మహాస్వాముల వారిని దర్శించలేదో, ఎవరు శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని దర్శించలేదో, వారి సర్వత్రా స్వరూపమై ఏకమేవ భావనతో సర్వత్రా సదా చిరునగవుతో ప్రసన్న హృదయంతో ఆశీర్వదించేటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య చరణాలను మనం ఆశ్రయించడమే మనకు మిగిలినటువంటి ప్రత్యక్ష తక్షణ కర్తవ్యమని ఇందు మూలకంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మీ యొక్క కుటుంబాలు సర్వత్రా శుభంగా ఉండాలని ఈ యొక్క మిత్రుడిగా నేను ఆశిస్తున్నాను. కావున మహాస్వాముల వారి స్వరూపమైన శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు ఇప్పుడు కాంచీపురంలో ఉంటున్నారు. కావున మీరందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మహాత్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి పూజ
మరియు శ్రీ శంకర విజయేంద్ర స్వాముల సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది భావి జీవితం సుఖమయం కావాలని కోరుతూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారి దివ్య చరణారవిందం వినమ్రపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ.